హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సహజంగా ప్రెగ్నెన్సీ కోసం ఒక సంవత్సరం పాటు ప్రయత్నం చేశాక ప్రెగ్నెన్సీ రాకపోతే ఒక డాక్టర్ని సంప్రదించమని చెప్తాం. ఈ 1 ఇయర్ పాటు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి? సో పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, ఏం చేస్తే మాకు త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది? సో ఏ టైంలో కలవాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి, ఎటువంటి టిప్స్ ఫాలో అవుతే త్వరగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని అడుగుతూ ఉంటారండి. సో ప్రెగ్నెన్సీ రావడానికి మనము కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అయితే కంపల్సరీ చేసుకుంటే బెటర్ అండి. ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, స్మోక్ చేసే వాళ్ళకి, ఆల్కహాల్ తాగే వాళ్ళకి, సో నిద్ర సరిగ్గా లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్తీ డైట్ తీసుకోవాలి. సో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సో సిట్రస్ ఫ్రూట్స్ కానీ, బెర్రీస్ కానీ ఇలాంటివి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ కొన్ని సీడ్స్ అండ్ నట్స్ కూడా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ కొన్ని ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్, అధిక బరువు ఉన్న వాళ్ళు వీలైనంత త్వరగా నార్మల్ రేంజ్ ఆఫ్ బిఎంఐకి రావడానికి ట్రై చేయాలి. సో ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, సో ఇవన్నీ కంబైన్ చేసి హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. మూడవది, నిద్ర సరిగ్గా ఉండాలి. కనీసం 6 గంటలు నైట్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ వల్ల మీకు హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. అండ్ దీంతో మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటికలీ ఇంప్రూవ్ అవుతుంది. నాలుగోది, స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో ప్రతి మనిషికి స్ట్రెస్ అనేది కామన్గా ఉంటుందండి. స్ట్రెస్ లేకుండా ఉండడానికి పాసిబిలిటీ ఉండకపోవచ్చు, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానికి డెఫినెట్లీ మన దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి. సో ఎక్సర్సైజ్ చేసినా, నిద్ర సరిగ్గా ఉన్నా, మీకు నచ్చిన హాబీ మీరు పాటించినా కూడా మీకు స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీరు రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ అనేది ఉండాలి. సో అట్లీస్ట్ 2-3 days వన్స్ అన్న హస్బెండ్ వైఫ్ కలిస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆటోమేటిక్లీ ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి ఎగ్ రిలీజ్ అయ్యాక దానికి కేవలం 24 hours మాత్రమే లైఫ్ స్పాన్ ఉంటుందండి. ఆ టైంలో స్పర్మ్స్ అక్కడ అవైలబుల్ ఉండాలి. స్పర్మ్స్ 3 days నుంచి 1 week వరకు అలైవ్ ఉంటాయి కాబట్టి కనీసం 2-3 days వన్స్ హస్బెండ్ వైఫ్ కలిస్తే స్పర్మ్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ అవైలబుల్ ఉండి ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. కొంతమంది రెగ్యులర్ సైకిల్స్ ఉండే వాళ్ళు ఓవులేషన్ అనేది ట్రాక్ చేసుకొని ఓవులేషన్ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసిన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్లీ ఇంప్రూవ్ అవుతాయి. సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి పీరియడ్ కన్నా 14 days ముందు ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైం గమనించుకొని దానికన్నా ముందు ఒక 4-5 days ముందు అండ్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి 2-3 days వెనుక ఆల్మోస్ట్ ఆ 1 week రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ ఉన్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవుతే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆటోమేటికలీ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ 1 year పాటు ఈ టిప్స్ అని ఫాలో అయ్యి కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు ఒక డాక్టర్ని సంప్రదించి కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని చిన్న ట్రీట్మెంట్స్తోనే చాలా వరకు ప్రెగ్నెన్సీ పొందవచ్చు. లేట్ చేసే కొద్దీ మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అండ్ చేసిన ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ.